వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు సదాశివపేట లొకేషన్ రావడం జరిగిందండి. సదాశివపేట లొకేషన్లో 5 years ఓల్డ్ హౌస్తో ముందుకు రావడం జరిగింది. హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ అండ్ ప్రైస్ విషయము సరౌండింగ్ అంతా క్లియర్గా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి. ఎలాంటి బ్రోకరేజ్ పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా స్క్రీన్ పైన ప్రాపర్టీ ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. అండ్ ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్లో, వీడియో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే ఈ హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ వితిన్ 1 minute క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనము సదాశివపేట బస్టాండ్ దగ్గరికి వెళ్ళేసి రూట్ మ్యాప్ అంతా క్లియర్గా కవర్ చేసి లొకేషన్ అంతా చూపిస్తూ హౌస్ వరకు వచ్చేసి హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా. హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ లో భాగంగా సదాశివపేట బస్ స్టాండ్కి రావడం జరిగిందండి. బస్ స్టాండ్ నుంచి హౌస్ వరకు కేవలం 1.5 kilometer డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి రూట్ మ్యాప్ అంతా క్లియర్ గా కవర్ చేసి హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. స్క్రీన్ పైన డైరెక్ట్ గా ప్రాపర్టీ ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నామండి. ఎలాంటి బ్రోకరేజ్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు హౌస్ వరకు రూట్ మ్యాప్ అంతా క్లియర్ గా కవర్ చేసి హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సదాశివపేట బస్ స్టాండ్ నుంచి హౌస్ వరకు రూట్ మ్యాప్ అంతా క్లియర్ గా కవర్ చేయడం జరిగింది. ఏదైతే మెయిన్ రోడ్ కవర్ చేసి చూస్తున్నానో ఇది వచ్చేసి సదాశివపేట నుంచి మోమిన్పేట శంకర్పల్లికి కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్ అండి. సో ఈ రోడ్ కి సెకండ్ బిట్ లో కన్స్ట్రక్ట్ చేశారు హౌస్ అన్నది. 5 years ఓల్డ్ హౌస్ అండి. ఈ హౌస్ కి వచ్చేసి 2 వైపుస్ రోడ్స్ ఉన్నాయి. ఇటువైపు చూపిస్తున్నటువంటి రోడ్ వచ్చేసి ఇది 40 feet రోడ్ అండ్ మనకి ఈస్ట్ వైపులో వచ్చేసి మనకి 30 feet రోడ్ ఉంది. ఈ హౌస్ కి ఒక కమర్షియల్ సెటర్ రావడం జరిగిందండి. ఈ సెటర్ కి వచ్చేసి మంచి రెంటల్ ఇన్కమ్ వస్తుందని చెప్తున్నారు. టోటల్ గా ఈ హౌస్ రెంట్ కి ఇచ్చినట్లయితే 25,000 to 30,000 రెంట్ వస్తుందని చెప్తున్నారండి. సో ఇక్కడ ఈ సెటర్ అనేది ఇక్కడ సెలూన్ షాప్ కి రెంట్కి ఇవ్వడం జరిగింది. 15,000 రూపీస్ ఇక్కడ రెంటల్ పే చేస్తున్నారని చెప్తున్నారు. అండ్ ఇటువైపు ఉన్నటువంటి రోడ్ అనేది క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఈ హౌస్ వచ్చేసి మనకి 250 గజాల్లో ఉంటుంది. మంచి డైమెన్షన్ లో ఉంటుందండి. 45x50 డైమెన్షన్ లో ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనము ఈస్ట్ వైపు ఉన్నటువంటి రోడ్ అనేది కవర్ చేస్తున్నాము. ఇది వచ్చేసి మనకి 30 feet రోడ్ అవుతుంది. అండ్ కార్నర్ నుంచి హౌస్ యొక్క ఎలివేషన్ అనేది మరొకసారి చూపిస్తున్నాను. మంచి ప్లానింగ్ తో కన్స్ట్రక్ట్ చేశారు. 5 years ఓల్డ్ హౌస్ అండి. డైరెక్ట్ గా ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. చాలా రీజనబుల్ బడ్జెట్ కి ఈ హౌస్ అనేది సేల్ చేస్తున్నారు. 250 గజాల్లో ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నేను హౌస్ కి సంబంధించిన గేట్ చూపిస్తున్నాను, ర్యాంప్ ఏరియా చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నామండి. సరౌండింగ్ లో చూసుకున్నట్లయితే ఆల్రెడీ హౌసెస్ కన్స్ట్రక్షన్స్ అయ్యాయి. చాలా మంది లీవింగ్ ఉంటున్నారు. మంచి కాలనీగా ఇది డెవలప్ అవుతుంది. ఈ హౌస్ అన్నది 250 గజాల్లో ఉంటుంది. 45x50 డైమెన్షన్ లో ఉందండి. హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నాను. స్క్రీన్ పై డైరెక్ట్ గా ప్రాపర్టీ ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఎలాంటి బ్రోకరేజ్ పే చేయాల్సిన అవసరం లేదు. పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. పార్కింగ్ ఏరియా చూసుకుంటే స్పేసెస్ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. పార్కింగ్ ఏరియా చూసుకుంటే చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ ఈ హౌస్ కి వచ్చేసి 2 ఫ్యామిలీలు ఉండే విధంగా డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి ఏదైతే రూమ్ ఉందో ఇది రెంటల్ కి ఇవ్వడం జరిగిందండి. ఈ రూమ్ కి 5,000 రూపీస్ రెంటల్ పే చేస్తామని చెప్తున్నారు. అండ్ ఈ రూమ్ లో ఉంటున్న వాళ్ళు వాడుకోవడానికి ఇక్కడ ఒకటి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ రూమ్ కి వచ్చేసి మనకి బయట వైపు వచ్చేసి ఇంకొక డోర్ కూడా రావడం జరిగింది. పార్కింగ్ ఏరియా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. అండ్ ఈ హౌస్కి వచ్చేసి ఇండివిజువల్ గా బోర్ వేయించారండి. బోర్ పాయింట్ అంతా క్లియర్ గా చూపిస్తున్నాను. అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ తీసుకోవడం జరిగింది. సదాశివపేట బస్ స్టాండ్ నుంచి హౌస్ వరకు కేవలం 1.5 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. హౌస్ అన్నది 250 గజాల్లో ఉంటుంది. ఇక్కడ ఏదైతే సెలూన్ షాప్ కి వచ్చేసి 15,000 రెంటల్ ఇన్కమ్ వస్తుందని చెప్తున్నారు. 5,000 రూపీస్ రెంటల్ పే చేస్తున్నారని చెప్తున్నారు. ఒకవేళ ఓనర్ ఉంటున్నటువంటి రూమ్ కూడా మనము రెంట్కి ఇచ్చుకున్నట్లయితే 5,000 వస్తుందండి. టోటల్ గా చూసుకున్నట్లయితే మనకి 25,000 రెంటల్ వస్తుందని చెప్పి ఓనర్ ఉంటున్నటువంటి రూమ్ యొక్క మెయిన్ డోర్ కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి చౌకౌట్ కవర్ చేస్తున్నానండి. 5 years ఓల్డ్ హౌస్ అయినట్టుకి ఏమాత్రం చెక్కు చెదరలేదు. చాలా నీట్ గా మెయింటైన్ చేసుకుంటున్నారు. ఓనర్ ఉంటున్నటువంటి హాల్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే చిన్న సైజ్ గా కిచెన్ ఏరియా ఏర్పాటు చేసుకున్నారు. అండ్ కిచెన్ ఏరియాలో చూసుకున్నట్లయితే వాల్ కి టైల్స్ స్టిక్ చేశారు. అండ్ వెంటిలేషన్ దానికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఎక్కువగా షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఎక్కువగా సామాన్లు వచ్చే విధంగా డిజైన్ చేసుకున్నారు.
ఇప్పుడు వచ్చేసి నేను హాల్ ఏరియా కవర్ చేస్తున్నానండి. చిన్న సైజుగా ఉన్నటువంటి హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ పాయింట్ వీళ్ళు ఫిట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ అంతా చూపిస్తున్నాను. హాల్ ఏరియా అనేది స్పేసెస్ అనేది రావడం జరిగింది. ఈ పోర్షన్కి సంబంధించినటువంటి బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి చౌకోటు మెయిన్ డోర్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్గా ఉన్నటువంటి బెడ్రూమ్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఓనర్ అనేది లివింగ్ ఉంటున్నారండి. ఇక్కడ ఉన్నటువంటి సజ్జా కవర్ చేస్తున్నాను. అండ్ ఈ బెడ్రూమ్లో చూసుకున్నట్లయితే అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది. అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. చాలా స్పేసెస్గా ఉన్నటువంటి వాష్రూమ్ రావడం జరిగింది. వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేసి టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ హౌస్ అన్నది సదాష్పేటలో లొకేషన్ అయి ఉంటుందండి. 5 years ఓల్డ్ ప్రాపర్టీ, మంచి రెంటల్ ఇన్కమ్ వస్తుందని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ సెట్ బ్యాక్ ఏరియాలో చూసుకున్నట్లయితే ఒకటి కామన్ వాష్రూమ్ రావడం జరిగింది. కామన్ వాష్రూమ్ ఏరియా క్లియర్గా కవర్ చేస్తాను. మంచి ప్లానింగ్తో కన్స్ట్రక్ట్ చేశారు. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా ఒక మంచి రీజనబుల్ బడ్జెట్లో జెన్యూన్ ప్రాపర్టీ కావాలని చూసినట్లయితే ఈ ప్రాపర్టీ అనేది విజిట్ చేయండి. 100% సూటబుల్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి టెర్రస్ పైనకి వెళ్తున్నామండి. టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ క్లియర్గా కవర్ చేస్తూ హౌస్ యొక్క రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైనకి వచ్చేసి హౌస్కి సంబంధించిన ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. చాలా పెద్దగా ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. 250 గజాల్లో ఉంటుంది. 16 పిల్లర్స్ తీసుకొని హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. మెయిన్ రోడ్ నుంచి ఇది సెకండ్ బిట్లో ఉంటుంది. అండ్ సదాస్పేట్ బస్ స్టాండ్ నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. నియర్ బై చూసుకున్నట్లయితే మనకి రాబోస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉందండి. సో స్కూల్కి సంబంధించిన బిల్డింగ్ అనేది జూమ్ చేసి చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి రోడ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఈ హౌస్ యొక్క రేట్ అనేది 1,20,00,000 చెప్తున్నారు. అండ్ సదాస్పేట్ టౌన్లో చూసుకున్నట్లయితే మంచి మంచి స్కూల్స్ ఉన్నాయి అండ్ హాస్పిటల్స్ ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్కదానికి దగ్గరలో ఉంటుందండి.